హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే మా పాప అల్లరికి అదిపే లేదు. అరిషద్ ఎమ్మటే పడ్డదనమాట. అరిషద్ నీవు ఈపెక్కించుకొని తిప్పమని ఏడుస్తుంది. దింపితే మాత్రం బాగా ఏడుస్తుంది. అలా ఎక్కించుకొని ఆడిపియాలంట తనని. అలా అయితేనే నవ్వుతుంది. ఎంత హ్యాపీగా నవ్వుతుండో అండి. అరిషద్కి అయితే తాట వచ్చిపోయింది. ఇలా ఈవినింగ్ స్టార్ట్ చేస్తే నైట్ వరకు ఎట్లనే ఆడిపి అని కాల్ చేసింది. మామూలు అల్లరి చేయలే. పాపం అనిపించింది. వాడు ఎత్తుకొని ఎంత నొప్పి లేసిందో వాడికైతే. మీరైతే ఈ వీడియోకి లైక్ చేసేయండి. ఈరోజు మా పాప చేసిన పని మామూలుగా లేదండి. తనకు మేకప్ వేయాలంట. సో దానికోసమని మా సిస్టర్ దగ్గరికి ఐలైనర్ తీసుకొచ్చి ఇచ్చింది. నాకు పెట్టని చెప్తుంది. కదలొద్దు అంటే కొంచెం కూడా కదలట్లేదు. అలా పెట్టించుకుంది. ఐలైనర్ అయిపోయిన తర్వాత మళ్ళీ లిప్స్టిక్ తీసుకొచ్చి ఇచ్చింది. మళ్ళీ తనకి లిప్స్టిక్ కూడా వేయాలంట. బేబీ గర్ల్స్ అందరు ఇలాగే ఉంటారు కదండి. మ్యాక్సిమం బాయ్స్ అయితే బొమ్మలతో ఆడుకుంటారు, కానీ ఆడపిల్లలు మేకప్ సామాన్తో ఆడతారనమాట. ఊకే వెయ్యి అని అడుగుతారు. నన్ను అడగదు, మా చెల్లిని మాత్రమే అడిగిద్ది. సరిపోలేదంట, తనకి ఇంకా వేయాలంట, తిక్కుగా కావాలంట. మిర్రర్లో చూసుకొని కూడా అడుగుతుంది ఇంకా పెట్టు అని. మా చెల్లికి అయితే పాపం అనిపిస్తుంది. ఎప్పుడు పెడుతూనే ఉంటుంది. బాగా రెడీ చేయాలంట తనకి. అద్దంలో చూసుకొని మురిసిపోయిద్ది మా పాప. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పాప చూసారా అండి, మొక్కలకి నీళ్లు పడుతుంది. సబ్స్క్రైబర్స్ పేర్ల మీద వేసాను. ఇందులో కొన్ని మొక్కలు 6 మొక్కలు వేసాను. అటు చివర ఇక్కడ నుండి వాటర్ పడితే అక్కడికి వస్తాయన్నమాట. ఎంత బాగా పడుతుందో. పైపు అంటే అస్సలు ఇవ్వట్లేదు. మావయ్య గారు చెప్పారు వాటర్ పట్టమని ఇస్తే పడుతుందన్నమాట. ఇద్దరినే వేసాను అనమాట సబ్స్క్రైబర్స్ పేరు మీద 6 మొక్కలు. అటు పట్టమ్మా అంటే అటు పడుతుంది. ఎంత చక్కగా పడుతుందో అండి. నీళ్ళు అయిపోయేదాకా కూడా ఆ మొక్కలకి నీళ్లు పడుతూనే ఉంది. పైప్ అయితే ఎవ్వరికి ఇవ్వలేదండి. ఎంత అడిగినా కూడా ఇవ్వలేదు. మళ్ళీ చెప్తుంది అటు పట్టాలా ఇటు పట్టాలా అని అడుగుతుంటే ఇక్కడ నుండి మావయ్య గారు చెప్తున్నారు. అలా అల్లరి చేశారనమాట తాతయ్య మనవరాలు ఇద్దరు కలిసి. మా పాప అయితే మరి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. అలా వాటర్తో ఆడడం తనకి ఇష్టం కదా, అందుకని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పాపను తీసుకొని పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా అనమాట. బాగా ఏడుస్తుందని బయటికి తీసుకెళ్ళని ఏడుస్తుందని చెప్పి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళా. దగ్గరే అనమాట మాకు. అక్కడికి వెళ్ళాక వంకాయ మొక్కలు కాయలు పండిపోయాయి. వంకాయలు అవి తినే కాయలు అనుకొని మా పాప చేసే ఆత్రం మామూలుగా లేదండి. పాపం కొయ్యమని వచ్చి పిలుస్తుంది. రా మా కొయ్యి అంటుంది. అదేమో తనకి రావట్లేదు. ఎంత గట్టిగా లాగినా రావట్లేదు. తర్వాత మళ్ళీ వెళ్ళి ట్రై చేసింది. అస్సలు రావట్లేదు. మళ్ళీ అక్కడి నుంచి అని చెప్తుంది, రావట్లేదమ్మా నువ్వు రా అని అడుగుతుంది. నేను రావట్లేదని చెప్పేసి మా పెద్దమ్మని కూడా అడుగుతుంది, నాని రా నువ్వు కోసిద్దు కానీ అని. సరేలే అని చెప్పి మా పెద్దమ్మ వెళ్ళింది అనమాట. కాయ కోసిచ్చింది. అది ఎల్లో కలర్ ఉండేసరికి ఏదో తినే ఫ్రూట్ అనుకుంటుంది, ఆరెంజ్ అనుకుంటుంది. ఇంట్లో ఆరెంజెస్ తింటుంది అనమాట. సో ఆ ఫ్రూట్ అనుకోండి. తన కళ్ళల్లో హ్యాపీనెస్ చూడండి. తర్వాత కోసిచ్చాక దాని ఫేస్ చూడాలి. మొత్తం మాడిపోయింది. అది తినేది కాదని తెలిసి. మా పాప చూసారా అండి, సిజర్ తీసుకొని మామయ్య గారికి హెయిర్ కట్ చేస్తుంది. ఎందుకు కట్ చేస్తున్నావమ్మా అంటే దాదా కట్ చేయమన్నాడని చెప్తుందనమాట. నాకు కట్ చేయొద్దమ్మా అలా అంటే అస్సలు వినలేదు మాట. కొంచెం సేపు అక్కడ అయిపోయాక మళ్ళీ పక్కన మందార చెట్టు ఉంది కదండి, సో మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడ కట్ చేస్తుంది అనమాట. లీవ్స్ని ఆకులన్నీ కట్ చేస్తూ ఉంది. మా పాపకి కత్తెర ఇయ్యడమే పాపం అయిపోయింది. అసలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లే ఉందనమాట దాని సంబరం. ఆ తర్వాత మళ్ళీ వచ్చి మామయ్య గారి హెయిర్లో పెడుతుంది అనమాట కత్తెర. అలా చెయ్యొద్దమ్మా తప్పు అంటే అస్సలు వినలేదన్నమాట. నిమ్మ చెట్టు ఉంటే పక్కన ఆ లీఫ్ తీసుకొచ్చి మావయ్య గారికి ఇచ్చి అది పట్టుకో అని చెప్తుంది. అది పట్టుకుంటే మళ్ళీ దాన్ని కట్ చేస్తుందంట తను. అలా చేసిందండి. అల్లరైతే మామూలుగా లేదు. ఎదిగే కొద్దీ అల్లరైతే చాలా చాలా అంటే చాలా ఎక్కువైపోతుంది. అసలు కుదిరే లేకుండా అవుతుంది అనమాట మా పాప. అంత అల్లరి చేస్తుంది. మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ చేసేయండి. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పాప చూసారా అండి, బైక్ మీద కూర్చొని ఆడుకుంటుంది. వచ్చి 6 days అయింది. ఇంకా మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది అనమాట. మొన్న సండే రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ టెడ్డీ బేర్ బొమ్మ తెచ్చేసుకుంది అనమాట. అస్సలు వదలలేదు. దాంతోనే ఆడుకుంటుంది. ఏం చెక్క ఏడిచిద్ది అనుకున్నా ఏడవట్లేదు అనమాట. ఫస్ట్ 2 days ఎవరి దగ్గరికి వెళ్ళకుండా కొంచెం మారం చేసింది. ఇప్పుడు మెల్లమెల్లగా అలవాటు అయిపోతుంది. ఇంక ఇక్కడే నేను ఉండాలని దానికి కూడా అర్థమైపోయిందేమో. ఇంకా అందరికీ
అలవాటు అవుతా ఉందన్నమాట. అందరిని చూసి భయపడట్లేదు, మంచిగా ఆడుకుంటుంది. ఇంకా ఈరోజు అయితే బైక్ మీద కూర్చొని ఆడుతుంది. తననంట బయటికి తీసుకెళ్ళాలంట మా కాదర్గాడు. తీసుకెళ్ళు అని అడుగుతుందన్నమాట కాదర్ని. వాడు రాను అని చెప్తే ఇంకా బండి మీద అలాగే కూర్చొని అల్లరి చేస్తుంది అనమాట, తీసుకెళ్ళు అని. ఎక్కడికి వచ్చినా మా పాప అల్లరైతే అస్సలు మానదండి, అలాగే ఉంటుంది. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పాప చూసారా అండి, మా సిస్టర్ లెగ్ మీద పండుకొని మసాజ్ చేయమని అడుగుతుంది. ఎందుకంటే అంతకుముందు మా మమ్మీ మా చెల్లికి చేసింది అనమాట అలాగే. సో అందుకని సేమ్ అలాగే చేయాలని చెప్పి ఇంకా మా సిస్టర్ ఒళ్ళో పండుకొని అడిగిందనమాట. ఇంకా మా చెల్లి ఊరుకుంటుందా, అలాగే చేస్తుంది అనమాట, మసాజ్ చేస్తుంది. తన తల్ల నుండి పేలు తీయాలంట, తీసి తనకు చూపించాలంట. ఇక మా చెల్లి ఇక గోల్ తట్టుకోలేక ఏదో అలా అలా యాక్టింగ్ చేసిందనమాట. మా పాప ఆనందానికి అద్దులే లేవు తనకు నచ్చిన పని చేస్తే. మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ చేసేయండి. పిల్లలకి నచ్చిన పని చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. ప్రతిసారి చేయలేకపోయినా అప్పుడప్పుడు చేసేయండి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పాప చేసిన పని మామూలుగా లేదండి. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నెయిల్ పాలిష్ కనిపించింది. ఇంకా నెయిల్ పాలిష్ తీసుకొచ్చి కాసిమ్కి అయితే ఇచ్చి వేయమని అడుగుతున్నాడు. ఈ వీడియో తీసింది అయితే కాదర్, నేను లేనన్నమాట అక్కడ. నెయిల్ పాలిష్ తీసుకొచ్చి వేయమని అడిగితే వేస్తున్నాడు చూడండి. 2 హ్యాండ్స్కి 2 కాళ్ళకి మొత్తం వేసాడనమాట. ఆ తర్వాత అసలు మా పాప ఫేస్లో ఆనందం చూడాలి, మామూలుగా లేదు. నేను వచ్చాక చూపిస్తుంది, స్టిచ్ చేసాడమ్మ చూడు అని. అసలు దాని కళ్ళల్లో ఆనందం మామూలుగా లేదనమాట. మా ఇంటికాడ ఉన్నప్పుడు అయితే ప్రతిసారి మా చెల్లి కాడికి వెళ్ళి ఇలా అల్లరి చేసేది. ఇప్పుడు మా చెల్లి లేదు కాబట్టి మా పాపకైతే అల్లరి రోజు రోజుకి పెరుగుతుందండి. అయినా చిన్నపిల్లలు అల్లరి చేస్తేనే బాగుంటుంది కదండి, ఒక లిమిట్ వరకు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పాప ఎదిగే కొద్దీ అల్లరి కూడా బాగా పెరిగిపోతుందండి. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను. సో మా ఇంటి ముందు డాక్టర్ గారు మనవరాలు కూడా వచ్చారు, పండగకు వచ్చారనమాట. ఇంకా మా పాప ఆ పాపను చూశాక ఆడుకుంటా అమ్మ తీసుకెళ్ళంటే తీసుకెళ్ళాను. మా పాప కన్నా ఒక 8 months పెద్దది అంతే అనమాట. వాళ్ళిద్దరికి 8 months తేడా. ఇంకా ఎంచక్క సైకిల్ దొక్కుతుంది మా పాపను ఎక్కించుకొని. చాలా గ్రేట్ అసలు ఆ పాప సైకిల్ దొక్కడం. సింగిల్గా దొక్కడమే గ్రేట్ అనుకుంటే ఇంకా మా పాపని ఎక్కించుకొని కూడా దొక్కుతుంది. ఎంచక్క ఒక 2-3 hours ఆడుకున్నారండి ఆ సైకిల్ దొక్కుంటూ. హైదరాబాద్లో ఉన్నప్పుడు కాదర్ నడిపించాడు కదండి పాపది సైకిల్. సో ఇక్కడికి వచ్చాక ఆ సైకిల్ చూసిన కాడి నుండి తొక్కుతా అని గోల. కానీ మా పాపకైతే తొక్కడం రావట్లే కదా. ఇంకా యశిక దొక్కుతుంటే మా పాప వెనక కూర్చుందనమాట. వీరిద్దరు దొక్కుతుంటే డాగ్ అడ్డొస్తుందంట చెప్తున్నారు నాకు. ఎంచక్క కూర్చుందని ముద్దు పెట్టుకుంటుంది యశిక మా పాపకి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పాప చేసిన అల్లరి చూడండి మీరే, ఎంత నవ్వు వస్తుందో నాకైతే. హర్షత్తో ఆడుకుంటా అని చెప్పి చిన్న మామయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక హర్షత్తో కాదు ఆడుకుంది, కోడితో అనమాట. అది పెద్ద బాయిలర్ కోడి, లోపట ఉంది. మామయ్య వాళ్ళది చికెన్ షాపే కదా, లోపట ఉంటాయి కదా కోళ్ళు. బయట నుండి కొడుతుంటే అది చూడండి పొడుద్దామని చూస్తుంది. ఎక్కడ చేపెడితే అక్కడికి వస్తుంది. ఇప్పుడు అటు వెళ్తే అటు వస్తుంది, ఇటు వెళ్తే ఇటు వస్తుంది. ఇవ కొట్టే కొద్దీ అది ఆడుతుంది. దానికి కూడా మంచి హుషారుంది మా పాపకు తగ్గట్టే. ఒక 1 hour ఆడుకుందండి అలాగా. లాస్ట్కి ఒకసారి పొడిచింది. నేను లాస్ట్కి వెళ్ళా అనమాట. పొడిచాక చెప్తుంది, అమ్మ పొడుస్తుంది కోడి అని చెప్తుంది. మరి ఇంకా ఆడబాకమ్మ అని చెప్తే దానికి దెబ్బ అని చెప్తుంది. దాన్ని కొట్టిద్దంట. కొట్టడం ఏంటి, కోసేస్తారు తర్వాత కొద్దిసేపు అయితే. ఈరోజు ఈ వీడియోకి ఇలా జరిగిందండి.